కోనో మొక్కలండి. రత్నాకర్ గారు పంపించారు సీఎం రమేష్ గారికి. ఈ కోనో మొక్క దీంట్లోని పండు మిరగాయల ముద్ద, సాల్టు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. ఇలా కలిపి గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టాను. గంటన్నర ఫ్రిడ్జ్లో పెడితే బాగా నానుతుంది. నైట్గా నైస్గా ఉండడం కూడా ఉండే నైట్గా కలర్ వేసుకోవాలా. నైస్గా కనబడటం గురించే తప్ప కలర్ దేనికి పని చేయదు. ఇంకా ఎలా కలిపితే మొత్తం కలర్ మంచి కలర్ వస్తుంది. నైస్ కలర్ వస్తుంది నైట్గా వేసుకుంటే. రెడ్ కలరు, రెడ్ ఫుడ్ కలరు. దీంట్లోకి ఇంకేటేట్ వేయాలంటే వేసాం, బాగా కలిపేశాను. అయితే ఇందులోకి నైట్గా శనగపిండి వలన టేస్ట్ వస్తుంది. నైట్గా శనగపిండి వేసాను. శనగపిండి వేసి బాగా కలిపాను. ఇలాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లవర్ వేసుకుంటే మనం వేసిన కారం, సాల్టు అవన్నీ పడతాయి. నూనెలో వదిలేయకుండా ఉండడానికి. మనం ఇది కానీ వేసుకోకపోతే మనం వేసిన కారం అన్నీ నూనెలో వదిలేస్తుంది. నూనెలో వదిలేసి పట్టుకోదు మొక్కకు ఉండదు ఏమీ. ఇలా వేయడం వల్ల మొక్కకి ఆ కారం అన్నీ ఉంటాయి, ఆ కార్న్ఫ్లవర్ పడుతుంది. ఇలాగా కలుపుకోవాలా. చూడండి, ఇందులో ఎక్కువ పోర్షను పండు మిరపకాయల వల్ల వచ్చిన కలరు, పించ్ ఆఫ్ అమౌంట్ వేసారు కలరు. ఒక్క పించ్ వేస్తే కనుక అది మంచి కలరు, మాడిపోయినట్టు రాకుండా మంచి కలర్ రావడానికి 80% పండు మిరపకాయలతోటి కలర్ తీసుకొస్తారు ఎప్పుడు. ఇదే కాదు, ఏ ఫ్రై అయినా సరే పండు మిరపకాయలు కలరు ప్లస్ ఆరోగ్యానికి మంచిది. ఘాట్ రావడానికి. పచ్చికారం అనేది అన్ని రకాలు వేసేస్తారు. అది పచ్చికారం వేయకూడదు. క్వాలిటీ ఆఫ్ కారంలో కూడా పండు మిరపకాయలు అంత రెడ్గా మిరపకాయలు ఉండాలి. పండు మిరపకాయలు ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ ఫ్రై చేసి ఇమ్మన్నారు. కోనం ముక్కలు చెప్పాను కదా ఇదివరకే మీకు. మనకి ఎప్పుడు కూడా ప్రముఖులు వచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏది కావాలన్నా మనకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. దాన్ని మీడియం కంటే కొంచెం హాట్గా ఉండాలి. మరీ వేడి ఎక్కువైపోతే కలర్ మాడిపోయి లోపల ఉడకదన్నమాట. అంతే రమేష్ గారు. మాది అనకాపల్లి అండి, గౌరపాలెం పల్లపువేది వేణు క్యాటరింగ్స్ అండి. ఇలా శుభ్రమైన ఆయిల్ తోటి పర్ఫెక్ట్గా నీట్గా క్వాలిటీగా చేసిస్తామండి. మా ఫోన్ నెంబర్లు 9381699019, 9299903028 అండి. మీకు కావలసినప్పుడు సంప్రదించండి. ఖచ్చితంగా ధర తక్కువ, టేస్ట్ ఎక్కువ అండి. క్వాలిటీ ఫస్ట్ అండి. నో టేస్టీ సాల్ట్లు, నో ఫుడ్ కలర్స్ అండి. ఇలా 65 వచ్చినప్పుడు 80% పోర్షను పండు మిరపకాయలు, కాశ్మీరీ రెడ్ చిల్లీతో తీసుకొస్తాము. మిగిలింది పించ్ ఆఫ్ అమౌంట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం నైస్ రావడానికి. అంతేగాని మరి ఇక దేంట్లోనూ కూడా ఫుడ్ కలర్ కానీ టేస్టీ సాల్ట్ ఉండదండి అసలు. చూడండి, ఈ రకంగా ప్రతిదీ ఒక్కొక్కటిగా నేను తక్కువ అమౌంట్ ఫిష్ కాబట్టి ఒక్కొక్కటిగా వేసి వేపుకుంటున్నాను. ఫిష్ ఎప్పుడు ఒక్కొక్కటిగానే వేయాలి, తక్కువే వేయించాలి. అలా అయితే కనుక నీట్గా అంటుకుపోకుండా పీస్కి గ్యాప్ ఉండగా వేయాలన్నమాట.
అంటే నేను ఫస్ట్ మా వారు చెప్పారు కదా, ప్రముఖ రాజకీయ నాయకులు విజిట్కి వచ్చారు అనకాపల్లికి, దాని గురించని రత్నాకర్ గారు మనకి ఇది ఆర్డర్ ఇచ్చారని చెప్పారు కదా. అంటే వాళ్ళ పేరు చెప్పి మేము ఇలా చెప్తున్నామని కాదు, అంత పెద్దవాళ్ళ దృష్టిలో మేము క్వాలిటీగా ఇస్తున్నాం కాబట్టి ఇంత చిన్న అమౌంట్ అతనికి పెట్టే భోజనంలో చిన్న పార్ట్ ఆఫ్ ఫీజు కూడా మన దగ్గర బెత్తాయించారు అనేది మా ఉద్దేశం. అదనమాట, తప్పుగా అనుకోవద్దు. అనకాపల్లిలో చాలా మటుకి పెద్ద పెద్ద ఫ్యామిలీలు అండి, క్వాలిటీ కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ మన దగ్గర బెత్తాయించడం జరుగుతుంది. అనకాపల్లిలో చాలా మటుకి 80% డాక్టర్స్ ఉంటారండి మా కస్టమర్స్లోనూ. ఎవరైతే క్వాలిటీ కావాలని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర బెత్తాయిస్తారండి. నాకు కూడా అదే హ్యాపీ అండి. చక్కగా నీట్గా చేసేయడం మా హాబీ. ఇది హాబీ అండి మాకు. వంట నీట్గా చేసి వాళ్ళు ఇచ్చే ప్రశంసలు ఉంటాయి చూడండి, మాకు ఎనలేని ఎనర్జీ అనమాట. మాకు అమౌంట్తో కాదు లెక్క, వాళ్ళు హ్యాపీగా భోజనం చేసి మాకు ప్రశంసలు ఇస్తారు చూడండి. మీరు చాలా గుడ్, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారండి ప్రశంసలు. మమ్మల్ని -0 దగ్గర నుంచండి, -0 కంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు. అక్కడి నుంచి ఈరోజు ఒకళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా బ్రతకగలిగే స్థాయికి వచ్చామంటే ఆ క్వాలిటీ ఆఫ్ నమ్మకం మేము ఉంచుకున్నామండి ప్రజల్లో. ఇలాగా హాఫ్ బాయిల్ చేసి పక్కన పెడుతున్నాను. దీన్ని మళ్ళీ ఇంకొకసారి వేయించినట్లయితే లోపలికంతా బాగా వేగుతుందన్నమాట. ఇలా రెండోసారి వేయించాలండి. ఇది రెండోసారి వేయించినప్పటికీ కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. లోపల కూడా బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేడివేడిగా వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. ఫిష్ అయినా జాయింట్లు అయినా ఎప్పుడూ కూడా డబల్ బాయిల్ చేయించాలండి. హాఫ్ బాయిల్ చేసి తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేసి వేయించాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది.